నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. ఏపీలో ప్రభుత్వం కొలువు తీరి 100 రోజులు పూర్తయ్యాయి. ఈ 100 రోజుల టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పరిపాలన ఏ విధంగా ఉంది? కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవేవి నెరవేర్చింది? ఇంకా ఏవేవి నెరవేర్చాల్సి ఉంది? ఏపీ అభివృద్ధిలో భాగంగా ఎటువంటి ప్రజా ఉపయోగ పనులు కూటమి ప్రభుత్వం చేస్తుంది? ఈ 100 రోజుల్లో ప్రతిపక్ష వైసీపీ ఏం చేస్తుంది? ఈ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వ పాలనపై ఏపీ ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ నేత మోకా ఆనంద్ సాగర్ గారు, మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. వైసీపీ నేత మధుకర్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత వీర మహిళ సుంకర కృష్ణవేణి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం మోకా ఆనంద్ సాగర్ గారితో మాట్లాడదాం. టీడీపీ నేత ఆనంద్ సాగర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఆనంద్ సాగర్ గారు నమస్తే సార్. సార్, 100 రోజుల పరిపాలన 100 రోజులు పూర్తయింది. ఈ పరిపాలన స్టార్ట్ చేసి ఏపీ ప్రభుత్వం ఈ 100 రోజుల పరిపాలన ఏ రకంగా జరిగింది? ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అనుకోవాలా? మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చారా? ముందుగా మీకు ప్యానల్ ఉన్న మిత్రులకి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే సార్. శతదినోత్సవ వేడుకలు సినిమాలకు చెప్తారు, ఇప్పుడేమో రాజకీయాలు కూడా తీసుకొచ్చారు 100 డేస్ ఫంక్షన్ గురించి. సాధారణంగా మొదటి 100 రోజులు హనీమూన్ పీరియడ్ అంటారు. ప్లీజ్ కంటిన్యూ. వినబడుతుంది, చెప్పండి. ఒక్క నిమిషం. పర్లేదు, చెప్పండి, వినబడుతుంది. వంద రోజుల పరిపాలన ఏపీ ప్రభుత్వం పూర్తి చేసుకుంది. ఈ అనేక సవాళ్ళు, ప్రతి సవాళ్ళ మధ్యలో వచ్చిన ఏపీ ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అయిందనే దానిపైన ఈరోజు మన డిబేట్ కొనసాగుతుంది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న వైసీపీ పార్టీ ఏమేమి ప్రజల గురించి పోరాటం చేసి ప్రభుత్వానికి చేయాలో దిశానిర్దేశం చేసింది. వైసీపీ పాత్ర ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం ఎలాంటి పాత్ర పోషించిందనే దాని మీద ఈరోజు డిబేట్ని మనం చూస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు మనతో చర్చలో సిద్ధంగా ఉన్నారు టీడీపీ నేత మోకా ఆనంద్ సాగర్ గారు, వైసీపీ నేత మధుకర్ గారు, జనసేన నేత వీర మహిళ సుంకర కృష్ణవేణి గారు. మనము టీడీపీ నేతతో మాట్లాడుతున్నాం. ఎక్కడేదో ఆయన దగ్గర టెక్నికల్ ప్రాబ్లం ఏదో వచ్చినట్టుంది. ఆయనతో మళ్ళీ మాట్లాడదాం. మనం మధుకర్ గారు ఉన్నారు, మధుకర్ గారితో మాట్లాడదాం. మధుకర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. మధుకర్ గారు, కొత్త ప్రభుత్వం స్థాపించి ఏపీలో కొత్త ప్రభుత్వం స్థాపించి 100 రోజులు పూర్తయింది. ప్రతిపక్షంగా మీరు వచ్చి ఒక దగ్గర 100 రోజులైంది. ఈ 100 రోజుల్లో ఏం చేశారు? మీ ప్రభుత్వం ఏమి సూచించింది, ఏం సూచనలు చేసింది? ఎటువంటి పరిస్థితులు ఈ 100 రోజుల్లో ఏపీలో ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులకి నా నమస్కారాలు తెలియపరుచుకున్నాను సార్. అదేవిధంగా ప్యానెల్లో ఉన్న సభ్యులకి, మీకు, మరి అమ్మా న్యూస్ వీక్షకులకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను సార్. మీకు కూడా సార్. సార్, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నట్లయితే ఈరోజు గత 100 రోజుల్లో టీడీపీ పరిపాలన గురించి మనం పలుమార్లు ఇదే వేదిక మీద కూడా మాట్లాడుకున్నాం. కాకపోతే జనానికి ఇంకా వివరంగా తెలియాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి, తెలపాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి, ఈరోజు రావణ కాష్టంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో నిన్నటి దినమున ఆగస్టు 26, 2024 ఆర్బీఐ వేలంలో రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లు అని చెప్పి ప్రచురితం చేయడం జరిగింది. 2.5 నెలల్లో 6 సార్లు 17,000 కోట్లు అప్పులు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి ఒక పక్కన చూసుకున్నట్లయితే ఎంత విఫలం చెందారో మేము చూసే ఉన్నాము. చాలా మందికి తెలిసిన విషయాలే ఇవన్నీ. మూడోది, సరే మీరు మాకు ముందు నుంచి సూచిస్తున్నట్టు విధంగా, అది కూడా మేము కూడా మాట్లాడుకునే విధంగా కూడా ఇప్పుడు సూపర్ 6 అమలుకి కొంత సమయం కావాలి అంటాం కూడా జరిగింది. ఆ సమయ భావన కూడా ఓకే. సమయ భావన కంటిన్యూటీలో కూడా ఒక పెన్షన్ తప్పితే మిగతా ఈ సూపర్ 6 లో ఉన్నటువంటి ఏ విధంగా
ఏ విధంగా వాళ్ళు అమలుపరచాలని ప్రయత్నిస్తున్నారో కూడా మనకు తెలిసిన విషయమే. వాళ్ళు ప్రయత్నిస్తున్నారా, అసలు చేస్తున్నారా, అసలు చేయట్లేదా, అది కూడా మనందరికి తెలిసిన విషయమే. ఈ రోజు 100 days గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రోజు రాష్ట్రాన్ని గురించి నిన్న ఇండియా టుడే ఒక 3 రోజుల క్రితం ఇండియా టుడే చేసినటువంటి సర్వేలో కూడా ఒక 14% చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పడిపోయిందని చెప్పి ఇండియా టుడే సర్వేలో కూడా ఇదే ఇండియా టుడే సర్వేలో ఎలక్షన్ సమయంలో కానీ, ఎలక్షన్ అయిపోయిన తర్వాత సమయంలో కానీ, కౌంటింగ్ సమయంలో కానీ, కౌంటింగ్ అయిపోయినటువంటి సమయంలో కూడా ఇండియా టుడే ఇచ్చినటువంటి నివేదికలో వీళ్ళు పాలుభాగస్తులు అయ్యారు. అదే ఇండియా టుడే ఇచ్చినటువంటి సర్వేలో కూడా 14% చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పడిపోవటం కూడా మనం చూసాం. ఈరోజు మేమేదన్నా మాట్లాడితే మా మీద కోపపడతాం, ఇవి జరుగుతూ ఉన్నాయి. కానీ మనం ఒకసారి విశ్లేషించుకోవాలి. ఇదే ఛానల్లో నేను అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, వాళ్ళు ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మనం మాట్లాడేటప్పుడు వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళకుంది. ఇప్పుడు నేనేమన్నా తప్పు మాట్లాడినా ఆ వివరణ తీసుకొని లిఖితపూర్వకంగా సంబంధించినటువంటి వివరణ ఇవ్వగలిగితే బాగుంటది. ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఈరోజు ఒక పెన్షన్ గురించి మాట్లాడుతున్నారే కానీ, అన్నా క్యాంటీన్ అమలు పరిచారే కానీ, దాని తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి పథకాల్లో ఏమి అమలుపరచలేదు. రెండోది, వాళ్ళు తీసుకున్నటువంటి ఉచితమైన ఇసుక దాని గురించి ఒక మోర్ దెన్ 36 pages ని మేము నివేదిక సమర్పించడం జరిగింది. ఇప్పుడు ఫ్రీ స్టాండ్ అని మీరు చెప్తున్నారు. నేనే చీరాల నియోజకవర్గంలో ఒక్క ఎద్దుల బండిని 1750 రూపాయలు పెట్టి కొనుగోలు చేశాను చీరాల నియోజకవర్గంలో. అలాంటిది 3.5 అంటే 3 నుంచి 4 ఎద్దుల బండ్లు కలిపితే ఒక ట్రాక్టర్ అవుతుందని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఈ రోజు ఒక ట్రాక్టర్ రిస్క్ తెచ్చుకోవాలనుకుంటే 5700 చీరాల నియోజకవర్గంలో. నా చీరాల నియోజకవర్గం గురించి నేను చెప్తున్నా. ఈ రోజు జరుగుతున్నటువంటి మళ్ళా అదే విధంగా ఈ రోజు నేనేమంటానంటే సార్, ఇప్పుడు ముగ్గురు ప్రతినిధులు కూడా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు. మన నాయకత్వాన్ని, మన నాయకుడిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. దాన్ని మేము తప్పు పడతలా. నేనేమన్నానంటే, మనము ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని విశ్లేషించుకొని వివరించాల్సినటువంటి బాధ్యత మీకు కూడా ఉందని చెప్పి నేను తెలియపరచుకుంటున్నా. ఈ రోజు నిన్న అచ్యుతాపురంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ని గౌరవ హోమ్ మినిస్టర్ గారి మాటల్లో ఒకసారి విందాం. కనీసం ప్లేస్ దగ్గరికి వెళ్ళడానికి అప్పుడున్న సీఎం, అప్పుడు సీఎంఏ కదా మనం. ఒకసారి మా ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది. గౌరవ పెద్దలకు తెలిసిన విషయం, మళ్ళీ టైం వేస్ట్ చేసుకోలేదు. నేను గౌరవ హోమ్ మినిస్టర్ గారు మాట్లాడిన మాట నేను చూపించా. ఇక మిగతాది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది నేను చూపించాను. ఎందుకంటే కొంతమంది పెద్దలకు ఇష్టపడకపోవచ్చు, టైం వేస్ట్. నేనేమన్నానంటే సార్, అచ్యుతాపురంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ని వెళ్ళి అక్కడ అక్నాలెడ్జ్ చేసి అక్కడున్న పరిస్థితులను పరిశీలించుకొని మీరు డెలిబరేట్ గా ఏం చేస్తున్నారో చెప్పేటటువంటి బాధ్యత మీది. ఎల్జీ పాలిమర్స్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ని 2 గంటల్లో కలెక్టర్ గారు అక్కడికి వెళితే మరలా ఒక సాడ్ డిమైజ్ అయినటువంటి ఇన్సిడెంట్కి వెళ్ళి అక్కడ కూడా వర్గీకరించే మాటలే. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రోజు ప్రజల చేత మీరు ఎన్నుకోబడ్డారు, ప్రజల చేత మీకు మ్యాండేట్ వచ్చింది, దాన్ని మేము గౌరవిస్తున్నాం. మీరు ప్రజలకు చేసేటటువంటి పరిస్థితుల్లో మీరు ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటది. ఈ రోజు మాకు తెలిసినటువంటి ఒక సామాన్యుడు కూడా చెప్పుకున్నటువంటి మాట ఏంటంటే, ఏదైతే ఇండియా టుడే చెప్పిందో అదే టీ పొంకోర్ దగ్గర కూడా అంటున్న మాట ఏంటంటే, సూపర్ 6 డూపర్ 6 అయ్యిందనే పదాలు వినపడుతున్నాయి ఈ రోజు జనాల్లో. కామన్ అయినటువంటి జనాల్లో వినపడుతున్నటువంటి భాష. ఓకే ఓకే ఈ రోజు స్టాండ్ లో ఫెయిల్డా, లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్డా. ఈ రోజు ప్రతి కౌంటర్ ని ఎన్కౌంటర్ చేసుకోలేక వ్యక్తిగత విమర్శలు చేశారని వీళ్ళే చెప్పారు. ఇప్పుడు కేవలం 100 రోజులు